డైలీ టేస్ట్ ది డైలీ. విజయ్ చివరి సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా? రికార్డులకైతే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది, కానీ చెప్పిన తేదీకి వస్తుందా? తమిళ సినిమా కలలో కూడా ఊహించని రికార్డులకు తెరతీస్తున్న జననాయగన్ ఆగమనం కరెక్ట్గా ఉంటుందా? విజయ్ లాస్ట్ మూవీకి వచ్చిన చిక్కులేంటి? అందులో నాయకుడి ప్లాన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. తమిళంలో విజయ్ కున్న మార్కెట్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఆయన సినిమా వచ్చిందంటే టాక్ తో పని లేకుండా కనీసం 300 కోట్లైనా వసూలు చేయాల్సిందే. మొన్నటికి మొన్న గోట్ తెలుగులో ఫ్లాప్ అయినా వరల్డ్ వైడ్ గా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా జననాయగన్ సినిమాతో వస్తున్నారు విజయ్. ఇది తన చివరి సినిమా అని కూడా ప్రకటించారు దళపతి. రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు విజయ్. పాలిటిక్స్ తో పాటే సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూట్ పూర్తి చేసిన విజయ్ ఇకపై కేవలం రాజకీయాలే అంటున్నారు. జననాయగనే చివరి సినిమా అని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. వినోద్ ఈ సినిమాకి దర్శకుడు. దీనికోసం ఏకంగా 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు విజయ్. రికార్డులు తిరగరాస్తోంది. కేవలం ఓవర్సీస్ లోనే 75 కోట్ల డీల్ కుదిరింది ఈ సినిమాకి. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వడానికే 25 మిలియన్లు వసూలు చేయాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఆడియో లాంచ్ డేట్ లాక్ అయింది. జననాయగన్ ఓటీటీ రైట్స్ 120 కోట్లు, శాటిలైట్ రైట్స్ 55 కోట్లతో కలిపి విడుదలకు ముందే 250 కోట్ల బిజినెస్ చేసుకుంది జననాయగన్. ఈ సినిమా ఆడియో వేడుక మలేషియాలో చేస్తున్నారు. విజయ్ కున్న పొలిటికల్ ఇమేజ్ దృష్ట్యా చెన్నైలో చేస్తే కష్టమవుతుందని క్వాలాలంపూర్కి షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. డిసెంబర్ 27న జననాయగన్ వేడుక జరగబోతోంది. మొత్తానికి అనుకున్న టైంకే వస్తున్నారు జననాయకుడు.